నమస్కారం. ఈరోజు మనం కొన్ని వేల ఏళ్ల వెనక్కి వెళ్ళబోతున్నాం. ఆ ఒక రకమైన టైం ట్రావెల్ అన్నమాట. అవును. తేరగాథ అనే ఒక పురాతన బౌద్ధ గ్రంథంలోని కొన్ని పద్యాల గురించి లోతుగా మాట్లాడుకోబోతున్నాం. చాలా ఆసక్తికరమైన అంశం. వీటిని సోణకుటికన్నా అనే ఒక భిక్షువు రాశారు. ఇవి కేవలం కవిత్వం కాదు, బుద్ధునితో ఆయన గడిపిన కొన్ని క్షణాలకు అద్దం పట్టే ఒక అద్భుతమైన డాక్యుమెంటరీ లాంటివి. నిజమే, ఒక వ్యక్తిగత డైరీ చదువుతున్నట్టు ఉంటుంది. ఈరోజు మన లక్ష్యమేంటంటే ఈ పద్యాల వెనకున్న కథను తెలుసుకోవడం. ఒక మనిషి బుద్ధుణ్ణి అంత దగ్గరగా చూసినప్పుడు ఆయనకు ఏం కనిపించింది, ఆ అనుభవం ఆయన జీవితాన్ని ఎలా మార్చింది, ఆ విషయాలను ఇప్పుడు తవ్వితీద్దాం. ఖచ్చితంగా. ఇదొక టైం క్యాప్సూల్ లాంటిది. మనం చదివేది కేవలం అక్షరాలు కాదు, ఒక వ్యక్తి కళ్లతో చూసిన అనుభవాన్ని. అవును. తత్వశాస్త్రం పుస్తకాల్లో చదవటం వేరు, ఆ తత్వశాస్త్రానికి జీవరూపంగా నిలిచిన వ్యక్తిని ప్రత్యక్షంగా చూడటం వేరు. సోనుడు మనకు ఆ రెండవ అనుభవాన్ని పంచుతున్నారు. సోణు కుటికಣ್ణ, ఆ పేరులోనే ఏదో కథ ఉన్నట్టు అనిపిస్తోంది. అసలు ఎవరాయన? ఆ కుటికಣ್ణ అనే పేరు వెనుక ఉన్న కథేంటి? ఎక్కడ్నించొచ్చారు? సోనుడు కథ ఆయన పుట్టక ముందు నుంచే ఆసక్తికరంగా మొదలవుతుంది. ఆయన తల్లి గురించి యక్షిణి అనే ప్రస్తావన కూడా ఉంది, కాని అది వేరే కథ. ఓ, అసలు విషయానికొస్తే మీరు అడిగినట్టు ఆయన పేరు కుటికಣ್ణ అని రావడానికి కారణం ఆయన చెవిపోగులు. చెవిపోగులా? అవును, వాటి విలువ అక్షరల కోటి వరహాలని చెబుతారు. అందుకే ఆయన్ని కోటి కర్ణుడు లేదా కుటికಣ್ణ అని పిలిచేవారు. ఒక్క నిమిషం. కోటి వరహాల విలువైన చెవిపోగులా? అవును. అబ్బా! అంటే ఈరోజు లెక్కల్లో కొన్ని వందల కోట్ల ఉండొచ్చు. అంత ఐశ్వర్యంలో పుట్టిన వ్యక్తికి ఇవన్నీ వదిలేసి ఒక సాధారణ భిక్షుగా మారాలని ఎందుకనిపించింది? ఏది ఆయన్ని అంతగా ప్రభావితం చేసింది? ఇక్కడే అసలు మలుపుంది. ఆయన సంపదలో మునిగి తేలుతున్నా ఆయన మనసులో ఏదో ఒక వెలితి ఉండేది. పరిచయం పెరిగింది. అంటే ఒక పుస్తకం చదువో ఉపన్యాసం వినో కాదు, జ్ఞానోదయం పొందిన ఒక వ్యక్తిని దగ్గరగా చూడటం వల్ల ఆయనలో మార్పు మొదలైందన్నమాట. సరిగ్గా అదే. మహాకచ్చాయనుడి ప్రశాంతత, ఆయన మాటల్లోని స్పష్టత, ఆ జీవన విధానంలోని సరళత ఇవన్నీ సోనుడిని తీవ్రంగా ఆకర్షించాయి. నిజమే. తన చుట్టూ ఉన్న సంపద విలాసాలు ఎంత అశాశ్వతమైనవో ఆయనకు అర్థమవడం మొదలైంది. ఒక సజీవ ఉదాహరణ కళ్లముందు కనిపించినప్పుడు ఏ తత్వశాస్త్రం చెప్పలేని పాఠాన్ని నేర్చుకుంటాం. అవును. సోనుడికి అదే జరిగింది. ఆ స్ఫూర్తితోనే తన సంపదనంతా వదిలేసి మహాకచ్చాయనుని దగ్గర శిష్యుడిగా చేరాలని నిర్ణయించుకున్నాడు. ఇది చాలా గొప్ప విషయం. సరే, ఆయన ఇల్లు సంపద వదిలేసి భిక్షుగా మారారు. కాని అది ప్రయాణంలో మొదటడుగు మాత్రమే కదా? అవును, మొదటడిగే. పద్యాల్లో నేను భగవానుణ్ణి చూశాను, ఆయనతో కలిసి నివసించాను అని రాశారు. ఆ కలయిక ఎలా జరిగింది? బుద్ధుణ్ణి కలవడమనేది ఆయన జీవితంలో ఎలాంటి మార్పు తీసుకొచ్చింది? సోనుడు తన గురువైన మహాకచ్చాయనుడి అనుమతితో బుద్ధుడిని కలవడానికి వెళ్లారు. అప్పటికే ఆయన ధర్మాన్ని చాలా లోతుగా అభ్యసించారు. ఓ, అంటే తయారీతోనే వెళ్లారన్నమాట. అవును. బుద్ధుడిని కలిసినప్పుడు ఆయన ఆదేశం మేరకు సోనుడు సోళస అట్టవగ్గను పఠించారు. ఇది సుత్తనిపాతలోని చాలా ముఖ్యమైన భాగం. ఆయన పఠించే విధానం, ఆ స్వరంలోని మాధుర్యం, ధర్మంపై ఆయనకున్న పట్టు చూసి బుద్ధుడు ఎంతగానో మెచ్చుకున్నారు. స్వయంగా బుద్ధుడే మెచ్చుకున్నారా? ఒక కొత్త భిక్షువుకు ఇంతకంటే పెద్ద గుర్తింపేముంటుంది? నిజమే. ఆ తర్వాతే ఆయనకు ఉపసంపద లభించిందా? శ్రోతల కోసం ఉపసంపద అంటే పూర్తిస్థాయి భిక్షువుగా మారే దీక్ష అనే కదా అర్థం. అవును. ఉపసంపద అంటే ఒక వ్యక్తి అధికారికంగా సంఘంలో పూర్తిస్థాయి భిక్షువుగా చేరడం. బుద్ధుణ్ణి ప్రశంసల తర్వాత ఆయనకు ఆ గౌరవం లభించింది. సరే. ఆ తర్వాత సోనుడు బుద్ధుడు నివసించే గంధకుటి విహారంలోనే ఆయనతో కలిసి ఉండే అవకాశాన్ని పొందారు. అద్భుతం! ఒక సామాన్య భిక్షువుకు స్వయంగా బుద్ధునితో కలిసి జీవించడం, ఆయన్ని దగ్గరగా గమనించడం అదొక వర్ణనాతీతమైన అనుభవం. ఆ శక్తివంతమైన అనుభవమే ఈ పద్యాలకు ప్రాణం పోసింది. ఇక్కడే నాకు చాలా ఆసక్తిగా ఉంది. ఎందుకంటే మనం సాధారణంగా బుద్ధుని బోధనల గురించి చదువుతాం, కాని ఆయన ఎలా జీవించారు, ఆయన దినచర్య ఎలా ఉండేది? అవును, ఆ వ్యక్తిగత వివరాలు చాలా అరుదు. ఇలాంటి విషయాలు మనకు ఎక్కువగా తెలియవు. సో సోనుడు మనకు ఆ కిటికీని తెరుస్తున్నారన్నమాట. ఆయన ఏం చూశారు? ఖచ్చితంగా. పద్యాలు 366, 367 దీని గురించే మాట్లాడతాయి. ఇది చాలా సింపుల్గా అనిపించినా వాటిలో చాలా లోతైన పరిశీలన ఉంది. సరే. 366వ పద్యంలో సోనుడు ఇలా అంటారు:
రాత్రి చాలా ఆలస్యమయ్యే వరకు భగవానుడు 6 బయటే గడిపారు. నివాసాలలో నైపుణ్యం కలిగిన ఆ గురువు ఆ తర్వాత తన నివాసంలోకి ప్రవేశించారు. ఇది చిన్న విషయమే అయినా చాలా ముఖ్యమైనది. ఆయన ఏదో గదిలో బందీగా ఉండలేదు. రాత్రిపూట కూడా ప్రకృతితో ఆరుబయట గడిపేవారని తెలుస్తోంది. హ్మ్. ఆయన జీవితం ఎంత సరళంగా, ప్రకృతికి ఎంత దగ్గరగా ఉండేదో ఇది చూపిస్తోంది. అవును. ఇక ఆ తర్వాత వచ్చే 367వ పద్యం ఒక అద్భుతమైన దృశ్య కావ్యంలాంటిది. చెప్పండి. సోనుడు ఇలా వర్ణించారు. గౌతముడు తన పై వస్త్రాన్ని సంఘాటి నేలమీద పరుచుకుని పడుకున్నారు. భయం మరియు భీతిని పూర్తిగా విడిచిపెట్టి ఒక రాతి గుహలోని సింహంలా ఆయన నిద్రపోయారు. రాతి గుహలోని సింహంలా ఈ పోలిక అసాధారణంగా ఉంది. అవును. మనం నిద్రపోతున్నప్పుడు చాలా బలహీనంగా, అసురక్షితంగా ఉంటాం. కాని సోనుడు బుద్ధుణ్ణి నిద్రలో చూసింది బలహీనతను కాదు, అపారమైన శక్తిని, నిర్భయత్వాన్ని. అసలు ఈ సింహం పోలికని ఎందుకు వాడారు? దాని వెనుకున్న అంతరార్థమేమిటి? మంచి ప్రశ్న. అడవిలో సింహానికి సహజ శత్రువులు ఉండవు. అది అడవికి రాజు. నిజమే. దానికి భయమనేదే తెలియదు. అది నిద్రపోతున్నా సరే దానిలో ఒక రాజసం, ఒక ధీమా ఉంటాయి. బుద్ధుడు కూడా అంతే. ఓ ఆయన తన మనస్సులోని వాగ, ద్వేష, మోహం వంటి శత్రువులన్నింటినీ జయించారు. ఆయన మానసిక ప్రపంచానికి అధిపతి. హ్మ్. అందుకే బయట ప్రపంచంలో ఏం జరిగినా ఆయనలో భయం కాని, ఆందోళన కాని లేవు. ఆయన ప్రశాంతత బయటి పరిస్థితుల మీద ఆధారపడి లేదు. అది ఆయన అంతర్గత స్వేచ్ఛ నుండి పుట్టింది. ఆహా. సోనుడు చూసింది కేవలం నిద్రిస్తున్న ఒక మనిషిని కాదు, సంపూర్ణ విముక్తి పొందిన వ్యక్తి ఎలా ఉంటాడో చూశారు. ఇది నాకొక కొత్త కోణాన్ని చూపిస్తోంది. అంటే బుద్ధుని బోధనలు కేవలం మాటలు కావని, ఆయన జీవితంలోని ప్రతి క్షణంలో, చివరికి ఆయన నిద్రలో కూడా ఆ బోధనలు ప్రతిఫలించాయి అని సోనుడు మనకు చెబుతున్నారన్నమాట. సరిగ్గా అదే. ఇదొక విగ్రహాన్ని చూసినట్టు కాదు, నిద్రపోతున్న ఒక వ్యక్తిని చూసినట్టు. చాలా సహజంగా, మానవీయంగా ఉంది. కాని ఆ నిద్రలోనే ఆయన అమానవీయమైన ప్రశాంతతను చూశారు. సరిగ్గా పాయింట్ పట్టుకున్నారు. ఆయన చెప్పేదానికి, చేసేదానికి మధ్య ఎలాంటి తేడా లేదు. ఆయన జీవితమే ఒక సందేశం. వావ్. తర్వాత కథ సోనుడివైపు మళ్ళుతుంది. 368దో పద్యంలో శ్రేష్ఠుడైన బుద్ధుని సమక్షంలో సోనుడు మంచి ధర్మాన్ని పొలికారు అనుంది. అవును. అంటే గురువు దగ్గర శిష్యుడు తన అవగాహనను పంచుకుంటున్నాడు. బుద్ధుణ్ణి చూసి, ఆయన జీవన విధానాన్ని గమనించి సోనుడు గ్రహించిన ఆ ముఖ్య సందేశమేమిటి? దీనికి సమాధానం ముగింపు పద్యమైన 369లో చాలా స్పష్టంగా ఉంది. ఆ పద్యం బౌద్ధధర్మం యొక్క సారాంశాన్ని చెబుతుంది. ఏమిటది? 5 స్కంధాలను పూర్తిగా తెలుసుకుని మార్గాన్ని సరిగ్గా అభివృద్ధి చేసినవాడు అత్యున్నత శాంతిని పొంది దోషాలు లేనివాడై పూర్తిగా విముక్తి పొందుతాడు. 5 స్కంధాలు. ఇది బౌద్ధతత్వశాస్త్రంలో చాలా కీలకమైన పదం. కాని చాలామందికి ఇది కొంచెం కఠినంగా అనిపించవచ్చు. దీన్ని సులభంగా అర్థమయ్యేలా వివరిస్తారా? తప్పకుండా. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక మంచి ఉదాహరణ ఉంది. మీరు లేదా నేను అని మనమనుకునే ఈ అస్తిత్వాన్ని ఒక కారు ప్రయాణంతో పోల్చుకుందాం. సరే. మొదటిది రూపం, అంటే మన భౌతిక శరీరం. ఇది ఆ కారు లాంటిది. ఓకే. శరీరం, కారు. రెండవది వేదన, అంటే సుఖ, దుఃఖ, తటస్థ అనుభూతులు. ఇది ఆ కారులో ప్రయాణిస్తున్నప్పుడు మనకు కలిగే ఫీలింగ్. దారి బాగుంటే సుఖం, గుంతలుంటే దుఃఖం. రైట్. ఫీలింగ్స్. మూడవది సంజ్ఞ, అంటే గుర్తించటం. దారిలో కనిపించే మైలురాళ్లను, ఊళ్ల పేర్లను గుర్తుపట్టడం లాంటిది. అంటే పర్సెప్షన్స్. అవును. నాలుగవది సంస్కారాలు, అంటే మానసిక ప్రవృత్తులు, అలవాట్లు. ప్రతిరోజు ఆఫీస్కి వెళ్లేటప్పుడు ఒకే షార్ట్కట్ తీసుకోవడం లాంటి మన అలవాట్లు. అర్థమైంది. చివరిది విజ్ఞానం, అంటే చైతన్యం. అసలు మనం ప్రయాణిస్తున్నాం అనే స్పృహ. కాన్షియస్నెస్. ఈ 5 భాగాలు కలుస్తేనే కారు ప్రయాణం అనే అనుభవం ఏర్పడుతుంది. కాని ఈ 5ంటికి అతీతంగా శాశ్వతంగా ఉండే డ్రైవర్ అనేవాడు ఎవ్వరూ లేడు. ఇవన్నీ నిరంతరం మారుతూ ఉండే ప్రక్రియలే. ఓ, ఇప్పుడు చాలా స్పష్టంగా అర్థమైంది. అంటే నేను అనేది ఒక శాశ్వతమైన ఆత్మ కాదు, ఈ 5 భాగాల నిరంతర ప్రవాహం మాత్రమేనని సోనుడు చెబుతున్నారు. అవును. ఈ నిజాన్ని పూర్తిగా తెలుసుకున్నప్పుడు ఆ నేను అనే దానిపై ఉండే పట్టు, అనుబంధం పోతాయన్నమాట. ఖచ్చితంగా. ఇప్పుడు దీన్ని బుద్ధుని నిద్రతో ముడిపెట్టండి.
సింహంలా నిద్రపోతున్న బుద్ధుడికి భయమెందుకు లేదు? చెప్పండి. ఎందుకంటే ఆయన తన కారు గురించి గాని, డ్రైవర్ గురించి గాని ఆందోళన చెందడం లేదు. ఆ డ్రైవర్ అనేవాడు ఒక భ్రమ అని ఆయనకు తెలుసు. ఈ 5 స్కంధాల స్వభావాన్ని ఆయన పూర్తిగా గ్రహించారు. అందుకే ఆయన అంత స్వేచ్ఛగా నిర్భయంగా ఉండగలిగారు. సోణుడు ఆ దృశ్యాన్ని చూసి దాని వెనుక ఉన్న ఈ లోతైన నిజాన్ని గ్రహించారు. ఆహా. అందుకే ఆ అనుభవాన్ని, ఆ తత్వాన్ని కలిపి తన చివరి పద్యంలో చెప్పారు. అద్భుతం. ఇప్పుడు కథ మొత్తం ఒక గొలుసుకట్టులా కలిసిపోయింది. సంపన్న యువకుడిగా మొదలై ఒక గురువు నుండి స్ఫూర్తి పొంది భిక్షువుగా మారి అశాశ్వతత్వాన్ని గ్రహించి ఆ సారాన్ని తిరిగి బుద్ధునికే చెప్పగలిగే స్థాయికి ఎదిగారు. ఇదొక సంపూర్ణ ఆధ్యాత్మిక ప్రయాణం. అవును, ఆయన కేవలం ఒక అనుచరుడిగా మిగిలిపోలేదు. ఆయన స్వయంగా ఆ ధర్మాన్ని అనుభవించి అర్థం చేసుకుని దాన్ని ఇతరులకు చెప్పగల స్థాయికి చేరుకున్నారు. బుద్ధుని సమక్షంలోనే ధర్మాన్ని బోధించడమంటే అది మామూలు విషయం కాదు. కానే కాదు, అది ఆయన పరివర్తనకు, ఆయన అవగాహనకు ఒక నిదర్శనం. ఈ పద్యాలు చదువుతుంటే ఆ క్షణంలో సోణుడితో పాటు మనం కూడా అక్కడే ఉన్నట్టు, ఆ ప్రశాంతమైన రాత్రిలో తన వస్త్రాన్ని పరుచుకొని సింహంలా నిద్రపోతున్న బుద్ధుణ్ణి చూస్తున్నట్టు ఒక అనుభూతి కలుగుతోంది. నిజమే. బహుశా ఆ అనుభూతిని పంచడమే ఈ గాథల అసలైన ఉద్దేశ్యం కావచ్చు. నిజమే. ఈరోజు మనం సోనుడి పద్యాల ద్వారా ఆయన వ్యక్తిగత కథను, బుద్ధుని జీవితంలోని ఒక సన్నిహితమైన దృశ్యాన్ని మరియు విముక్తికి మార్గమైన ఒక గంభీరమైన తత్వాన్ని తెలుసుకున్నాం. అవును. ఈ పద్యాలు మనకు చెప్పేదేమిటంటే, జ్ఞానమనేది కేవలం పుస్తకాల్లోనో ఉపన్యాసాల్లోనో దొరికేది కాదు. అది ప్రత్యక్ష అనుభవంలో, లోతైన పరిశీలనలో పాతుకుపోయి ఉంటుంది. మాటల కన్నా దృశ్యానికి బలమెక్కుమనిపిస్తుంది. అందుకే శ్రోతలకు ఒక ఆలోచనతో ముగిద్దాం. మనం ఎన్నో ఆదర్శాల గురించి, విలువల గురించి వింటాం, చదువుతాం. నిజాయితీ, కరుణ, నిర్భయత్వం ఇలాంటివి. కానీ ఆ ఆదర్శాలను కేవలం మాటల ద్వారా వినడానికి, అదే ఆదర్శానికి సజీవ రూపంగా నిలిచిన ఒక వ్యక్తిని మన కళ్లతో చూడ్డానికి మధ్య ఎంత తేడా ఉంటుంది? చాలా తేడా ఉంటుంది. ఒక సజీవ ఉదాహరణను చూడటం మన నమ్మకాన్ని, మన మార్గాన్ని ఎంతగా ప్రభావితం చేస్తుంది? కేవలం వినడానికి, ప్రత్యక్షంగా చూడ్డానికి మధ్య ఉన్న ఆ తేడా మన జీవిత ప్రయాణాన్ని ఎలా మార్చగలదు?